వామ్మో, 10 లక్షలు పెట్టి నగ కొని అమ్మవారికి బహుకరిస్తుంది. అవన్నీ మన డబ్బులే కదే. ఎంత ఖర్చు పెట్టి కానుకలు సమర్పించినా బాల మామూలు మనిషి అవుతాడా? మనం అవనిస్తామా? ఒకవేళ మామూలు మనిషి అయితే మనం బతకనిస్తామా? కన్నయ్య, దండం పెట్టుకో. పూజారి గారు, ఈ నగని అమ్మవారికి సమర్పించాలని మొక్కుకున్నాం. మా మొక్కు తీరింది. నగని అమ్మవారికి సమర్పిస్తున్నాం. మంచిదమ్మా. కోరిన కోరికలు తీర్చే మహాతల్లి ఆ బాలా త్రిపుర సుందరీ దేవి. తీసుకోండి పూజారి గారు. ఇప్పుడే కాదమ్మా, అమ్మవారికి అభిషేకం చెయ్యాలి. అభిషేకం పూర్తవగానే ప్రత్యేకమైన పూజలు జరిపించి అమ్మవారికి నగలు సమర్పిద్దురు గాని. అమ్మా, ఈ పూలతోటి అబ్బాయి చేత దండ చేయించి అమ్మవారి మెళ్ళలో వెయ్యాలి. అలాగే పంతులు గారు. నాగభూషణం తీసుకో. కన్నయ్య, తొందరగా గుచ్చు నాన్నా. అలాగే బామ్మ. ఇప్పుడు బాగుంది కదా? యశోద, ఈ పూలన్నీ కన్నయ్య చేతుల మీదుగా దండ చేయించి కన్నయ్య చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించాలి. కన్నయ్య, తొందరగా గుచ్చు నాన్నా. ఇదిగో వీటినిలా దండలా చేయనాన్నా. ఈ ఫ్లేవరు బాబాలాగుంది, అస్సలు బాలేదు. ఇది చూడు, పిండిలాగా ఉంది. ఓర్ని, అలా అనకూడదు నాన్నా, తప్పు. హాయ్, ఈ ఫ్లవరు నా సుందరిలాగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది.